వార్తలకు నమస్కారం. వివరాల్లోకి వెళ్తే పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్న మైనారిటీ సోదరులు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండడం చాలా కఠినతరమని అన్నారు. వైసీపీ పార్టీ అధిష్టానంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం మసీదులను అభివృద్ధి చేశామని, పట్టణ పరిధిలోని కొన్ని మసీదులకు నా వంతు సహాయాన్ని సొంతంగా అందించామన్నారు. జామియా మసీద్ నిర్మాణం కోసం 15 లక్షల రూపాయల నిధుల్ని వెచ్చించారన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, ఈ ఇఫ్తార్కి మరి పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఇఫ్తార్ అంటే ఇప్పుడే అర్థం చెప్తా ఉన్నారు, ఉపవాసం తర్వాత విరమించే భోజనమే ఇఫ్తార్ అని పిలుస్తారు. సో రోజు కూడా అరబిక్లో దీని అర్థం, ఈ అరబిక్ భాషలో ఈ అర్థం అనమాట ఇఫ్తార్ అంటే. ఖచ్చితంగా అందరూ కూడా మరి పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి ఉదయం నుంచి సాయంత్రం దాకా మరి కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఎండాకాలంలో మరి ఎంతో పట్టుదల కావాలి, ఎంతో మరి కఠినమైన నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం. ఆఖరికి ఉమ్మి కూడా మింగటానికి వీల్లేదనే మరి ఒక కారణంగా ఈరోజు ముస్లిం సోదరులు ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సుమారు అటు ఇటు మరి ఆ యొక్క సూర్యోదయం సూర్యాస్తమయం సమయంతో ఈరోజు బేరీజ్ వేసుకొని ఈ రోజుకు కూడా మారుతూ ఉంటుంది ఈ యొక్క సమయాలు. సో ఈ విధంగా మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈ విధంగా మరి ఉపవాసాలు ఉండటం అనేది సామాన్య ప్రతిమ, ఎవరికైనా చాలా కష్టతరమైన పని. మరి అలాంటి ఎండాకాలంలో ఈరోజు ఎండలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మరి ఎండాకాలంలో కనీసం మంచినీళ్ళు లేకుండా ఉండాలంటే చాలా పట్టుదల కావాలి. మరి అలాంటి వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముస్లింలకి అండగా ఉంటూ దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఇవాళ మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వమే అని చెప్పి ఈరోజు మనం అందరం తెలుసుకోవాలి. ఏ రకంగా చూసినా ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి ఆసరా కానీ, చేయూత కానీ, సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు అందించింది దాదాపు 21,000 కోట్ల రూపాయలు. సో ఈ పథకాలన్నీ కూడా మైనార్టీలకు అందించే కార్యక్రమం చేశారు. అలానే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మెట్టు ఎక్కేది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో కనీసం ఒక్క మైనార్టీ మినిస్టర్ కూడా లేడు ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గెలవగానే ఉప ముఖ్యమంత్రిని కల్పించి అంజద్ బాషా గారికి ఈరోజు 5 సంవత్సరాలు కూడా ఆయన మంత్రివర్గంలో ఈరోజు చోటు కల్పించే కార్యక్రమం చేయటం. మరి అలానే శాసనసభకి 4 శాసనసభ్యులు 2014, 19, 2019 నుంచి ఇప్పటిదాకా ఉంటే 4 అసెంబ్లీ మండలికి శాసన మండలికి 4 తీసుకురావడం. అట్లానే మండలిలో ఈరోజు మరి ఉప మండలి చైర్మన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేయటం. అలానే మరి ఈరోజు 4 నుంచి వాళ్ళ 7 అభ్యర్థులు 7గురికి మైనార్టీలకి 7గురికి ఇచ్చే కార్యక్రమం చేశారు. సో ఇప్పుడు 7గురు పోటీ చేస్తున్నారు ఈరోజు మైనార్టీలు అసెంబ్లీకి. 7గురు కూడా గెలిచి అసెంబ్లీలో ప్రవేశిస్తారు ఖచ్చితంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈరోజు మైనార్టీల సంక్షేమం కోసం ఈరోజు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చేశారు మీకు అందరికీ గుర్తుంటుంది. గతంలో నంద్యాల అల్లర్లు జరిగితే వీళ్ళని జైల్లో పెట్టమని చెప్పి ఆ రోజు దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పి గుంటూరు సభలో మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని ఈరోజు అడుగుతా ఉన్నారు. గెలిచిన తర్వాత ఆయనకి కుర్చీగానే ప్రజలు గుర్తుండరు, మైనార్టీ సోదరులు అసలు గుర్తుండరు. చాంద్ భాష అని అప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలో తీసుకొని ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని చెప్పి ఆఖరికి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించకుండా పక్కన కూర్చోబెట్టి మొన్న టికెట్ కూడా ఇవ్వలేదు, కదిరి టికెట్. మొన్న ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విడుదల రజని కార్యాలయం నందు 25వ వార్డు కార్పొరేటర్ కరుణాకుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 25వ వార్డు నుండి కొంతమంది వైసీపీ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 150 మంది టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మా వైసీపీకి జాయిన్ అయ్యారు.
దీనికి ఇది వీళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారంటే వాళ్ళు అక్కడ చేసే ఇవి అన్ని అరాచకాలు కానీ ఏదైనాను నచ్చక మా పథకాలన్నీ నచ్చి మేము ఇచ్చే ప్రోత్సాహాలకన్నీ నచ్చి మా పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఇక నుండి వీళ్ళందరూ కూడాను మా పార్టీకి కృషి చేస్తారు గెలుపుకి అని మేమందరం కూడా తీర్మానం చేసుకొని మేము ఇక్కడికి వచ్చి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళంతా మా సైన్యము, మా వెనకాలండి మేము నడుస్తాము, మా వెనకాల ఈ సైన్యం నడుస్తుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి పశ్చిమ నియోజకవర్గ కాబోయే ఎమ్మెల్యే విడుదల రజనమ్మ గారి కార్యాలయంలో 25వ వార్డు మరి కార్పొరేటర్ కరుణాకర్ ఆధ్వర్యంలో టీడీపీకి సంబంధించినటువంటి ఆ వార్డు కార్యకర్తలు మరి టీడీపీకి సంబంధించినటువంటి జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరైతే యాక్టివ్ రోల్ ప్రదర్శించారో బిఫోర్ ఎలక్షన్లో వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి కార్పొరేటర్ కరుణాకర్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మా ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటాము. కరుణా గారు నాయకత్వంలో కానీ మరి రజనమ్మ గారి నాయకత్వంలో కానీ మరి మేము నడుస్తాము. తప్పకుండా వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కానుగ్గా ఇస్తాము రజనమ్మ గారు అని చెప్పి ఒక నినాదంతో ఇంత పెద్ద ఎత్తున మరి 200 మంది కార్యకర్తలు టీడీపీ జనసేన కార్యకర్తలు ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా పరిగణిస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి రిజల్ట్ ఈ వార్డు నుంచి కూడా తప్పకుండా మరి కరుణా గారి ఆధ్వర్యంలో రాబోతా ఉంది రజనమ్మకు అని చెప్పి మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నో మరి అబద్ధపు హామీలు ఇచ్చి అష్టకష్టాలకు మరి కార్యకర్తలని గాలి కొదిలేసి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టిన కారణంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇబ్బందులు పాలు చేశాడో అతని పార్టీకి స్వస్తి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు ఇస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా మంచి సంక్షేమాలు అందిస్తాడని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఈ రోజున జగన్ గారి నాయకత్వంలో పనిచేయడానికి కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున కరుణా గారి వార్డు నుంచి మరి రావటం జరిగింది. తప్పకుండా కార్యకర్తలకు అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము. మీ సేవలో తప్పకుండా మరి రజనమ్మ గారు వినియోగించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మంచి భవిష్యత్తును కూడా ఏర్పాటు చేస్తాడని చెప్పి మీకు మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం. కార్యకర్తలకి జనసేన మరియు టీడీపీ మరియు బీజేపీ కూటమి నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి ఏ పథకము ఏ హామీ అమలు కాకపోయినప్పటికీ అటువంటి పథకాలు అబద్ధపు హామీలు ఇచ్చి మళ్ళీ మమ్మల్ని మభ్యపెట్టద్దు అని కార్యకర్తలు మరియు జనాల్లో గట్టిగా బలంగా ఏర్పడినది. అటువంటి కారణం చేత 25వ వార్డు ప్రజానీకం మొత్తం కూటమి నుంచి వైసీపీ ప్రభుత్వంలోకి మూకుమ్మడిగా వైసీపీ ప్రభుత్వ పాలన మరియు వాళ్ళ యొక్క పథకాలు అన్నీ నచ్చి అందరూ 25వ వార్డులో కరుణకుమారి గారి నాయకత్వంలో రజనమ్మ గారి సమక్షంలో 25వ వార్డులో ప్రజలు భారీగా చేరికలు 150 మంది ప్రజలు ఒకేసారిగా ఈ ప్రభుత్వం యొక్క పాలన మరియు జగనన్న నమ్మకం మరి ఇంకా అభివృద్ధి జరుగుద్దని ఆశిస్తూ అందరం కలిసి మూకుమ్మడిగా 25వ వార్డులో వైసీపీ రజనమ్మ గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగినది. కరుణకుమారి గారు మాకు ఎంతో అభివృద్ధి చేశారు. అటువంటి అభివృద్ధి ఇంకా కొనసాగించి ఇంకా ఎంతో ప్రజలకి సామాజిక సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదం. గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గంలో ఉన్న శారదా కాలనీ మార్జిన్ అనబడుతున్న ఒక ప్రాంతంలో అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందిన ఎంతో మంది నిరుపేదలు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ప్రజలు నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఎంతో మంది అధికారులు వస్తూ వెళ్తున్నారే కానీ వారికి కనీసం రోడ్లు కానీ కాలువలు కానీ డ్రైనేజీ లైన్ కానీ వాటర్ లైన్ కానీ ఇటువంటి వసతులు కూడా కల్పించలేదు. వెంటనే తమ సమస్యలు పర్యవేక్షించాలని కోరుతున్నారు. ఎంతవరకు పూర్తి చేస్తాం అంతవరకు పూర్తి చేస్తాం. ఇవి కూడా పూర్తి చేస్తాం. కనెక్షన్లు కూడా ఇప్పిస్తాం అందరికి. ఓకే సార్. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 30-31వ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ నరేంద్ర కుమార్ మరియు జనసేన పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త మార్కండేయ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. అక్రమదారులు వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అక్రమార్జన సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారని విమర్శించారు. నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్న ఆమె వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న మిస్బా కుటుంబాన్ని పరామర్శించారు. నంద్యాల అంటే తనకు జ్ఞానపురం నుండి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన విధానమే గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదు కానీ అక్రమంగా ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వేధింపులతో షేక్ అబ్దుల్ సలాం కుటుంబం సూసైడ్ చేసుకున్న ఘటనను తాను మర్చిపోలేదని తెలియజేశారు. 13,000 టిడ్కో ఇళ్లు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు పెయింటింగులు చేసుకుని అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. కానీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అది కట్టింది మీకోసం. తప్పకుండా పేద ప్రజలకి తిరిగి ఆ ఇళ్ళు వాళ్ళకే ఇస్తారు. అట్లానే ముస్లిం టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మైనారిటీలకి ఎండి షరీఫ్ గారిని శాసన మండలి చైర్మన్ గా ఎన్నుకున్నారు. అట్లానే లాల్ జంగ్ బాషా గారిని పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు వహించారు. అదే కాదు జెడ్పీ చైర్మన్లుగా మేయర్లుగా మీరు ఇక్కడ ఉన్నారు కొంతమంది, మీరందరూ కూడా ఆ పదవులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా వెళ్ళాలని చూశారు. అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద 11 లక్షల ముస్లిం కుటుంబాలకి 140 కోట్లు కిరాణా సామగ్రిలు కూడా మీ అందరికీ అందజేశారు. 5 సంవత్సరాలుగా 200 కోట్లతో 38,000కు పైగా మైనారిటీ వధువులు వివాహానికి 50,000 రూపాయలు కూడా ఆయన సహాయం చేశారు. తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కోఆపరేషన్ టీడీపీ ప్రభుత్వం కింద ఏర్పాటు చేసి 44,000 మైనారిటీలకి 240 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు మీరు. అదే కాకుండా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 2,500 కోట్లను ఉపయోగించుకున్నారు మీరందరూ. ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దుదేకులు ముస్లిం కోఆపరేషన్ ఫండ్స్ ప్రారంభించి 40 కోట్ల బడ్జెట్ను కేటాయించింది తెలుగుదేశ ప్రభుత్వం మీకోసం. అదే కాకుండా ఫీ రీఎంబర్స్మెంట్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం, ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను తీసుకొచ్చి 5,40,000 మైనారిటీ విద్యార్థుల్ని 1,000 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మైనారిటీ విద్యార్థులు. అట్లానే ఇమాములకి 5,000 చప్పున రూపాయలు, అట్లానే మౌజూములకి 3,000 రూపాయల చప్పున గౌరవం వేతనం అందించారు. అట్లానే 30,200 మందికి లబ్ధి పొందారు దీని ద్వారా. అట్లానే ఉచిత కరెంట్ 50 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు పెంచి కరెంట్ బిల్ని భారం తగ్గించారు మీ అందరి కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు భారీ జనసందోహం మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. చింతారెడ్డిపాలెం రాత్రి బస చేసిన ప్రాంతం నుండి బస్సు యాత్ర కదిలింది. గ్రామస్తులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కోవూరు నియోజకవర్గం పడుగుపాడు సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకుంది. ప్రజలు మేమంతా సిద్ధమంటూ జాతీయ రహదారిపై భారీగా తరలివచ్చి గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎం జగన్ కి మహిళలు స్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వరపురంలోని టిట్కో గృహ సముదాయాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. బస్ యాత్ర కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుంది.
నిజం గెలవాలి అనే నినాదంతో నారా భువనేశ్వరి చేపట్టిన కార్యక్రమం బేతంచెర్ల మండలంలోని హెచ్ కొట్టాల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను మరియు మహిళా లోకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగంతో తమ ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 25,000 కేజీల గంజాయి దిగింది మన విశాఖపట్నంలో. ఆయన చెప్పుకునే రాజధానిలో అది గంజాయి రాజధాని చేయాలనుకుని ఉంటాడు ఆయన. అక్కడ పోర్టు కదా, ఈజీగా తీసుకొచ్చి అన్ని సరఫరా చేయొచ్చు. ఆ గంజాయి ఒక రాష్ట్రం రాజధాని లేకుండా మన ఆంధ్రప్రదేశ్, అది తప్ప ఇంకే రాష్ట్రం, ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి ఉంటుంది. అది లేకుండా పోయింది. మనకి సిగ్గు చేటు తల దించుకోవాలి. రేపు ఎవరైనా వచ్చి మీ రాజధాని ఎక్కడ అంటే ఏమని చూపిస్తాం? రాజధాని కోసం మీరందరూ చూశారు ఎట్లా అమరావతి మన అన్నదాతలు ఆయన నాయకత్వం మీద నమ్మి 33,000 ఎకరాలు ఆయనకి రాసిచ్చారు. అది ఎందుకు రాసిచ్చారు? వాళ్ళకి నమ్మకం ఆయన మీద. అట్లా రాసిచ్చి ఇప్పటి వరకు అమరావతి అనేది నిర్మాణం చేయకుండా అన్నదాతల్ని, స్త్రీల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు. నుంచి బయటికి రాని మహిళలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు, ఆయన విడుదల అవ్వాలని. ఎందుకంటే ప్రతి ఒక్కడికి తెలుసు ఆయన ఏం తప్పు చేయలేదని. 3,000 కోట్లు అన్నారు, తర్వాత 327 అన్నారు, మళ్ళీ 27 కోట్లకి దిగారు వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఆ 27 కోట్లు ఎవరి అకౌంట్కి వెళ్ళింది అనేది ఈ ప్రభుత్వం చూపించలేకపోతుంది. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే కాదు, చాలామంది కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు తప్పుడు కేసు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. టీడీపీ అధినేత చొరవతోనే మళ్లీ ప్రజల ముందుకొచ్చారని రఘురామ తెలియజేశారు. చంద్రబాబు ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. జూన్ 4న కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కౌరులు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రభంజనం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.
కడప జిల్లాలో వైసీపీ పార్టీలో ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబాయిని చంపిన వ్యక్తికే మళ్లీ టికెట్ ఇచ్చారని ఆమె ఆరోపించారు. అలాంటి వారికి ఓట్లు వేయొద్దని ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో అద్భుతాలు చేశారన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, విభజన హామీలు ఒక్కటి అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదా లేదని, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదని, ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుందని దీనికి కారణం జగన్ గారి అని అన్నారు. मेरे प्रिय मुस्लिम भाइयों और बहनों, सबको सलाम। आप सब जानते हैं डॉक्टर वाईएसआर साहब को कितना करे उन्होंने मुस्लिम भाइयों के लिए। 4% रिजर्वेशन किसने दिलाया? राजशेखर रेड्डी साहब ने दिलाया। 7% रिजर्वेशन लाना चाहते थे వైఎస్ఆర్ साहब, सुप्रीम कोर्ट को भी गए लड़ने के लिए, लेकिन 4% రిజర్వేషన్ లాకే దియే అప్నే వైఎస్ఆర్ साहब. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఒక ముస్లిం రిజర్వేషనే కాదు, వక్ఫ్ బోర్డు భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే వక్ఫ్ బోర్డు భూములని కూడా రాజశేఖర రెడ్డి గారు పరిరక్షించేందుకు చేయని కృషి అంటూ లేదు. ముస్లిం బిడ్డలకు పెళ్లిళ్ళు అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు 50,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. హజ్జుకు వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారు రాయితీలు ఇచ్చారు. ముస్లిం బిడ్డలు చదువుకోవాలి విదేశాలకెళ్లి అంటే రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ముస్లిం బిడ్డలకు లోన్లు రావాలి అని రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం చేసిన మేలుకు ముస్లింలు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికే ఓట్లేశారు ముస్లిం భాయ్యో और బహనో. ఇందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముస్లిం సోదరులందరికీ. కానీ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. రాజశేఖర రెడ్డి గారు ముస్లింలను ఎంత ప్రేమించారో బీజేపీ పార్టీని అంత ద్వేషించారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెడుతుంది, ఆ మంటలో చలిగాచుకునే పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ బీజేపీ పార్టీని అడుగడుగునా వ్యతిరేకిస్తూనే వచ్చారు. బీజేపీ పార్టీ గోద్రా విషయంలో చేసిన ముస్లింలకు చేసిన అన్యాయంలో రాజశేఖర రెడ్డి గారు పదే పదే ఎత్తి చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు బానిస అయ్యారో ముస్లిం సోదరులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? గోద్రా విషయంలో ముస్లింలను ఉతికి ఆరేస్తే మణిపూర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి, దాడులకి, ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు? రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువగా ఇవ్వకపోతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు, ముస్లిం భాయో బహనో సబ్కో సోచనా చాహియే. భారతదేశ అభివృద్ధికి రెండవ స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో ఒక పక్క ధరలు పెరిగి మరో పక్క మతాలు, కులాల పేర్లతో గ్రామాల్లో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఓటు ఒక్కటే ఆయుధమని, ఎన్నికలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఓటు హక్కుతో ఉత్తమ పరిపాలనను ఎంచుకోవాలన్నారు. నీచ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే, సువర్ణ పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మద్యము, నగదు ప్రలోభాలకు గురి చేయకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలియజేశారు. సంపదను కొల్లగొడుతున్న మతోన్మాద బీజేపీని ఓడించడానికి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్నది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజన చట్టాలు ఏవి అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలన్నింటినీ కూడా పోటీ చేస్తోంది. అందులో భాగంగానే ఇక్కడ వామపక్షాలు సిపిఎంగా, సిపిఐగా, కాంగ్రెస్
కాంగ్రెస్ అభ్యర్థికి ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఇండియా కూటమి అభ్యర్థులకు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా జిల్లాల విభజన అయిన తర్వాత చిత్తూరు జిల్లా బాగా వెనుకబడింది. జిల్లా కేంద్రం పేరుకే జిల్లా కేంద్రం అని చిత్తూరు చెప్పుకుంటున్నాం. ఈ చిత్తూరు జిల్లా కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మరి ఈ కార్యక్రమాల అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లోనైనా ప్రధాన పార్టీలు అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థి కూడా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ చిత్తూరు జిల్లా కేంద్రం అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి ఈ అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో అలాంటి ఇండియా కూటమి ఈ అభివృద్ధి పేరుతో పనిచేయాలని చెప్పి సీరియస్గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నాం. సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అధికార పార్టీని గద్దె దింపి ఏదైతే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి పార్టీలు అయితే ఉంటుందో అలాంటి పార్టీలంతా ఒకటై ఇండియా కూటమిగా ఏర్పడి ఈరోజు ఈ చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజకవర్గంలో ఈ యొక్క కూటమి అభ్యర్థిగా మన టిక్కీ రాయలు టికారామ అలాగే టిక్కీ రాయలు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేము దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అదేవిధంగా మా యొక్క మిత్రపక్షాలైనటువంటి సోదరపారైనటువంటి సిపిఎం ఈ ఇండియా కూటమి ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలిపి ఈ యొక్క నిజాయితీ గల అభ్యర్థిని గెలిపించాలని చిత్తూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కరిస్తున్నాను. టిక్కీ రాయల్ గారి విషయాలంతా చెప్పారు. నా వయసు 66. ఈ రోజుకి కూడా చిత్తూరు ఇంతవరకు డెవలప్ కాలేదనేది ఆయన ఆవేదనతో చెప్తున్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళు సొంతంగా అభివృద్ధి అవుతున్నారు తప్ప ఇంతవరకు ఈ చిత్తూరు అభివృద్ధి పోకపోవడం మన చేసుకున్న ప్రజలు ఓట్లు తప్పుదోవ వేసినటువంటి ఫలితమే ఈరోజు ఈ చిత్తూరు ఇంత దరిద్రంగా ఉందనేది కూడా నేను చెప్పదలుచుకున్నా. అందుకోసం ఈ చిత్తూరు జిల్లా ఓటర్ మహాశైలకు ఒకే మాట చెప్తున్నా, నీతి నిజాయితీ గల ఒక మధ్యతరగతి కుటుంబం ఒక వెనుకబడిన అభ్యర్థికి కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ గుర్తించి ఇచ్చినారంటే వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడద వేస్తారు. నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కనుక తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం బద్వేల్లో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు వార్తలు సమాప్తం. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.